గోవింద 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 గోవింద. జై శ్రీమన్నారాయణ. శ్రీ అనకాపల్లి జిల్లా యలమంచిలి గ్రామ పరిధిలో ఉన్నటువంటి శ్రీ వీరాద్రి కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీ రామచంద్రమ్మ అమ్మవారు భక్తురాలిపై ఆవహించి ఈ వీరాద్రి కొండపైన వెంకటేశ్వర స్వామివారు ఉన్నారని వారిని వెలికి తీయాలని 13 సంవత్సరాల క్రితం తెలుపుగా ఇక్కడ స్వామివారు ఉన్నారని భక్తులందరూ కూడా వచ్చి కార్తీక శుద్ధ పాఠ్య నాడు స్వామివారిని వెలికి తీశారు. ఆ వెలికి తీసినటువంటి స్వామివారిని ప్రస్తుతం చిన్న షెడ్లో పెట్టారు. దానికోసం నూతనంగా నిర్మితమవుతున్న ఈ దేవాలయం అనేది పురపాలక సంఘంగా ఉన్నటువంటి ఈ యలమంచిలి గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఈ దేవాలయం అనేది చాలా ప్రాచుర్యం పొందింది. ఎందుకనగా ఈ వెంకటేశ్వర స్వామివారు ఎవరో ప్రతిష్ఠించిందో లేదంటే ఎప్పుడుదో కాదండి, స్వయంగా స్వామివారు నేను ఉన్నానని అమ్మవారు రూపంలో స్వామివారు చెప్పారు. ఆ దొరికినటువంటి వెంకటేశ్వర స్వామివారిని స్వయంభూ వెంకటేశ్వర స్వామివారికి ఇక్కడ వారు పిలుచుకుంటారు. వెంకటేశ్వర స్వామివారు అలవేల మంగమ్మ పద్మ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా ఇక్కడ వెలగడం అనేది జరుగుతుంది. దాని నిర్మాణంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారిని అందరూ కూడా నిర్మాణానికి సహకరించి సంతోషంగా స్వామివారి దర్శనం చేసుకొని ఈ ఆహ్లాదకరమైనటువంటి ఒక పక్క చూస్తే సిటీ, ఇంకో పక్క చూస్తే పొలాలు, ఇటువంటి చిత్రమైనటువంటి దేవాలయాన్ని మనం ఇక్కడ చూసి ఉంటాము. కావున ఈ సువిశాలమైనటువంటి ఈ ప్రదేశానికి అందరూ ఇచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని ధన్యులవలసినగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై జయ గోవింద. జయ శ్రీమన్నారాయణ. అనకాపల్లి జిల్లా యలమంచిలి గ్రామ పంచాయతీలో వెలసి ఉన్నటువంటి గ్రామదేవత రామచంద్రాయమ్మ గ్రామదేవత భక్తురాలు స్వప్నంలో స్వామివారు కనిపించి నేను వెంకటేశ్వర స్వామి కొండపైన ఉన్నాను అని చెప్పడం జరిగింది. రాళ్ళ మధ్యలో ఉన్నానని చెప్పడం జరిగింది. అదే ప్లేస్లో ఇప్పుడు దీనికి ఒక కమిటీ కూడా నిర్ణయించడం జరిగింది. కమిటీ వాళ్ళు, గ్రామ పెద్దలు అంతమంది కూడా ఆ రాళ్ళ మధ్యలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని 10 సంవత్సరాల నుంచి ధూపదీప నైవేద్యాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే దేవాలయం నిర్మాణం కూడా పనులన్నీ పూర్తి కావస్తున్నాయి. ఇంకా కొండపైకి రోడ్డు నిర్మాణం, వాటర్ ట్యాంకు, ప్రహరీ గోడ, తలియా కుటీరం, అర్చకుని ఇల్లు వగైరా సదుపాయాలన్నీ కూడా, నిత్యాన్నదానం, ఈ సదుపాయాలన్నీ కూడా ఇంకా స్వామివారి నిర్మాణ పనులు పూర్తి అవడానికి ఉన్నాయి. ఈ దేవాలయం భక్తుల యొక్క సహకారంతో నిర్మించడం జరుగుతూ ఉంది. పైగా స్వామివారు ముందున్నటువంటివి ఉత్సవమూర్తులు, ఆ వెనుకున్నటువంటి మూర్తి స్వయంగా స్వామివారు వెలిసినటువంటి మూర్తి. కావున భక్తులు 50 మంది కూడా స్వామివారి సేవలో మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని పైగా ధనాన్ని ఉపయోగించి తరించవలసిందిగా కోరుచున్నాం. ఈ దేవాలయం ఉత్తరాయణంలో ముహూర్తం నిర్ణయించి వేద పండితులచే దేవాలయం ప్రతిష్ట జరుగుతుంది. కావున అలాగే ధ్వజస్తంభం నిర్మాణం వగైరా పనులు కూడా ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ పవిత్రమైనటువంటి భక్తులు 50 మంది కూడా పాల్గొని మీ అమూల్యమైనటువంటి సమయాన్ని, మీ ధనాన్ని ఉపయోగించి తరించవలసిందిగా కోరుచున్నాం. ఇచ్చిన ఏవి పొడిచిన పోటు యుగమందు ఉండాలి అని పెద్దల యొక్క శాస్త్రోక్తి. కావున మనం మనకు వచ్చినటువంటి ఆదాయంలో 5వ వాటా స్వామివారి సత్కార్యాల్లో వినియోగించమని పెద్దల మాట. కావున ఈ పవిత్రమైనటువంటి సమయాన్ని, స్వామివారి సేవలని అందరూ కూడా వినియోగించుకొని తరించి ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని స్వామివారిని, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేద్దాం. జై శ్రీమన్నారాయణ. జై జై గోవింద. క్షయకరం శ్రీ వెంకటేశ్వర స్వామి రాజోదకం పావనం జై శ్రీమన్నారాయణ. నమో వెంకటేశయ్య.
నా పేరు జనపాల కాంచనండి. మా హస్బెండ్ సత్యనారాయణ, మా పిల్లలు మహేంద్ర, సిద్ధార్థ్. మాది మూలజంప్ గ్రామం అండి. ఇక్కడ యలమంచిలో వేసి ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి మేము తరచూ వస్తూ ఉంటామండి. మాకు దగ్గర అవ్వడం వల్ల ఎప్పటికప్పుడు మేము దర్శనానికి వస్తూ ఉంటాము. ఈ దేవుడు చాలా పవర్ఫుల్ అని మేము నమ్ముతున్నాము. వెంకటేశ్వర స్వామి ఇక్కడ స్వయంభూగా వెళ్ళడం మన అదృష్టంగా మేము భావిస్తున్నాము. మనం ఎక్కడికో వెళ్ళవసరం లేకుండా ఈ దేవుడు కూడా మనకు గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తారని మేము ఎప్పుడు నమ్ముతూ ఉంటాము. మా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఇక్కడికే వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటున్నారు. ఇది ఇంకా బాగా డెవలప్ అవుతున్నందుకు మేము బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈరోజు మా పెద్ద బర్త్డే కారణంగా మేము ఈ దేవుడిని దర్శనం చేసుకోవడానికి అని వచ్చాము. ఈ దేవుడి దగ్గరికి అందరూ భక్తులందరూ విచ్చేసి ఇంకా దేవుడిని దగ్గర దర్శనం చేసుకుని మీ కోరికలన్నీ నెరవేర్చుకుంటారని అనుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.